జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. జిల్లాలో దొంగతనాలు, గంజాయి, రేషన్ బియ్యం, పేకాట లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి స్పెషల్ టీం పనిచేస్తుందన్నారు. ఇక నేషనల్ హైవే 65పై నిరంతర నిఘా వ్యవస్థ పనిచేస్తుందన్నారు. ఇక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై సీరియస్ యాక్షన్లు తీసుకుంటున్నట్లు చెబుతున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాలో ఒకటి నల్గొండ జిల్లా. ఇక్కడ జనరల్గానే క్రైమ్ రేట్ ఎక్కువ ఉండేది, కానీ ఈ సంవత్సరం కొంత క్రైమ్ రేట్ తగ్గింది. పోలీసుల అవేర్నెస్ ఏంటి అనేది మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఉన్నారు. సరే మాట్లాడదాం సార్. జనరల్గా నల్గొండ జిల్లా అంటే కొంత అడావిడి ఉంటుంది, అదేవిధంగా క్రైమ్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈసారి చూస్తే కొంత తక్కువ ఉన్నది. సో పోలీసుల ఎఫర్ట్ ఎట్లా ఉండే? అంటే మనం చాలా వరకు ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతున్నదండి. దీనికి సంబంధించి మనం రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ అన్న, బైండ్ ఓవర్స్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా మనం వర్కౌట్ చేయడం వల్ల చాలా వరకు పెట్టి అఫెన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు మనకి తగ్గినాయి. సో సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళని ప్రజలను అప్రమత్తం చేయడం, అవేర్నెస్ చేయడం వల్ల మీ పోలీస్ పాత్ర ఎట్లా ఉన్నది? సైబర్ క్రైమ్స్కి మనకి అన్నిటికన్నా బిగ్గెస్ట్ వెపన్ ఇస్ అవేర్నెస్. సో జనాలందరికీ ఎంతవరకు అవేర్నెస్ ఇస్తే వాళ్ళకి అంతవరకు మనము వాళ్ళు ఆ ఓటీపీ షేర్ చేయకపోవడము, ఈ టూ ఆథెంటికేషన్ సిస్టమ్ వాడడం, ఇట్లాంటివన్నీ అయితే చాలా వరకు మనీ వీ కెన్ సేవ్. సో దీనికి సంబంధించి మనము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చాలా వరకు తీసుకున్నాము. ఈ సంవత్సరమే ఒక 460 అవేర్నెస్ క్యాంపెయిన్స్ హ్యావ్ బీన్ డన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది డిస్ట్రిక్ట్. అండ్ చాలా వరకు వీడియోస్ కూడా మనకి పైనుంచి సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇస్తున్నారు. ఆ వీడియోస్ అన్ని కూడా షేర్ చేసి జనాలందరిలో కూడా అవేర్నెస్ అనేది చాలా వరకు తీసుకొని వస్తున్నాం. జనరల్గా పోలీసులు అంటే ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్ వైపే ఉంటుంటారు, లా అండ్ ఆర్డర్ వైపే ఉంటారు. కానీ ఎక్కడ చూసినా కానీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, అదేవిధంగా స్టేటస్లు పెడుతూ ఉన్నారు. సో ఇది ఇన్స్ట్రక్షన్సా, లేకపోతే మీరే ప్రజలను అప్రమత్తం చేయడానికి సైబర్ క్రైమ్ మీద అప్రమత్తం చేయడం కోసం పెడుతున్నారా? అంటే సైబర్ క్రైమ్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ పర్టికులర్గా ఏం లేవు, బట్ వీ డూ ఇట్ సో దట్ ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత ఎక్కువ మనం మనీ సేవ్ చేయగలుగుతాం, అంత ఎక్కువ క్రైమ్ తగ్గగలుగుతాం. కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ అవర్ ఓన్ అండి. జిల్లాలో ఈ ఇయర్ ఇప్పుడు క్రైమ్కు సంబంధించి మీరు ప్రెస్ మీట్ పెట్టారు. పెద్ద క్రైమ్ ఏదిగా పరిగణిస్తున్నారు సార్ ఇప్పటివరకు? అంటే క్రైమ్ మనకి ఈసారి చాలా వరకు చీటింగ్ కేసెస్ అనేవి పెరిగినాయి. ఎందుకంటే మనం ఎన్ఫోర్స్మెంట్లో పీడిఎస్ రైస్ కేసెస్, ఇంకా ఎక్సైజ్ యాక్ట్ కేసెస్, ఇవన్నీ కూడా మనము ఈసారి పెంచడం జరిగింది. లాస్ట్ టైం 70 కేసులు అయితే ఈసారి మనం 230 కేసుల వరకు పీడిఎస్ రైస్కి సంబంధించి కేసెస్ పెట్టడం జరిగింది. సో మేజర్ ఇంక్రీజ్ మనకి చీటింగ్ కేసెస్లో కనిపించడం జరిగింది. జనరల్గా నేషనల్ హైవే దేశంలోనే పెద్ద నేషనల్ హైవే మన నల్గొండ జిల్లా నుంచి పోతుంది. సో దీని నుంచి డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా గంజాయి కావచ్చు, దీని ఎక్కువ కూడా రవాణా అవుతుందనే ఒక వినికిడి ఉంది. సో దాన్ని అరికట్టడానికి మీ పోలీసు టీం ఎట్లా పనిచేస్తుంది? అయితే మనకి ఇప్పుడు కేతపల్లి దగ్గర వీ హ్యావ్ వన్ టోల్ గేట్. దానికి సంబంధించి రెగ్యులర్గా హైవేస్ మీద మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. ఎస్పెషలీ మా దగ్గర నార్కోటిక్ డాగ్ ఉన్నది. ఆ నార్కోటిక్ డాగ్ని తీసుకొని కూడా వెహికల్ చెకింగ్ పెడుతున్నాం. అట్ ద సేమ్ టైం పాత అఫెండర్స్ ఎవరు ఉన్నారో కూడా వాళ్ళందరినీ మనం నిఘా పెట్టి, వాళ్ళ మీద వాచ్ పెట్టి, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని బట్టి కూడా మనము ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటాము. ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ మనము ఎన్డీపీఎస్ కేసెస్ కూడా మనం ఎక్కువ కట్టడం జరిగింది. ఇదే నల్గొండ జిల్లా నేషనల్ హైవేలో వీఐపీలు, వివిఐపీలు కూడా చనిపోయిన ఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ. సో వాటిని అరికట్టడానికి మీ టీం ఎట్లా పనిచేస్తున్నది? అదేవిధంగా మీరు ఒక దత్తత తీసుకున్నారని కూడా విన్నాము. ఎట్లా జరుగుతుంది ఆ వర్క్? సో నల్గొండ జిల్లాలో మనకి మొత్తం కలిపి 59 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయండి. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈసారి మనము 17 తగ్గించినాము. ఇప్పుడు 43 అయినాయి. యాక్సిడెంట్స్కి సంబంధించి రోడ్ సేఫ్టీ మీటింగ్స్లో చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్స్తో మనం కోఆర్డినేట్ చేసుకుంటూ షార్ట్ టర్మ్ మెజర్స్ ఎలా మనము తీసుకొని వస్తే మనము యాక్సిడెంట్స్ తగ్గించు అని చెప్పి వర్కౌట్ చేయడం జరిగింది. సో దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా మేము కూడా ఈచ్ బ్లాక్ స్పాట్కి విజిట్ చేసిన తర్వాత అక్కడ మనం ఏం చేయగలుగుతామని చెప్పేసి జాయింట్ యాక్షన్ టీమ్ లాగా విజిట్ చేసి, అందులో ఆర్ఎన్బి అధికారులు ఉంటారు, ఎన్హెచ్ అధికారులు, నేషనల్ హైవే అధికారులు ఉంటారు, సర్పంచ్ ఉంటారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో విజిట్ చేసిన తర్వాత అక్కడ స్ట్రీట్ లైట్స్ అవసరం లేకపోతే స్ట్రీట్ లైట్స్ పెట్టియడము, రంబల్ స్ట్రిప్స్ పెట్టియడము, బొలార్డ్స్ పెట్టియడము, లేకపోతే బ్లింకర్స్ పెట్టియడము, ఆ ఊళ్ళో కొంతవరకు అవేర్నెస్ సెషన్ చెప్పడం, అంటే రోడ్ క్రాస్ చేయడం, ఎలాంటి జాగ్రత్తలు బాగా పాటించాలి. సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల చాలా వరకు మన దగ్గర యాక్సిడెంట్స్ తగ్గినాయండి. ఈసారి జనరల్గా వర్క్ చెప్తూ ఉంటారు. జిల్లా ఎస్పీగా మీరు కింది స్థాయి అధికారులకు మీరు వర్క్ చెప్పవచ్చు, తర్వాత వదిలేయచ్చు. కానీ మీరే డైరెక్ట్గా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ఒక మండలాన్ని దత్తత తీసుకోవడం, అదేవిధంగా మీ టీంను మొత్తం కూడా దత్తత తీసుకోమని చెప్పడానికి ఉద్దేశం ఏంటి దాని వెనకాల? యాజ్ ఎ లీడర్ యూ హ్యావ్ టు షో దెమ్ ద డైరెక్షన్ అండి. సో ఐ బిలీవ్ నేను కూడా ఐ విల్ ఆల్సో నో ది రియల్ వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా నాకు కూడా తెలిసి వస్తాయి. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఇట్. నన్ను చూసి కూడా మా ఎస్ఐస్ ఆల్సో విల్ టేక్ అప్. ఇప్పుడు మొత్తం జిల్లా మొత్తం కూడా వి విల్ స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. సార్ మీరు తీసుకున్న తర్వాత ఏదైతే కాన్సెప్ట్ ఉందో, మీరు దత్తత అనే కాన్సెప్ట్ని తీసుకున్న తర్వాత ఎన్ని యాక్సిడెంట్లు తగ్గినాయి? ఇయర్గా జనరల్గా కూడా ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయి, ఎంత తగ్గింది ఆ రేట్?
అంటే ఈ సంవత్సరం మనం పోలిస్తే 39 డెత్స్ తగ్గినాయండి. 39 మంది చనిపోవడం తగ్గింది. ఈ దత్తత తీసుకున్న 5 మండలాల్లో కూడా 2 బ్లాక్ స్పాట్స్ ఈచ్. అంటే నల్గొండ 2 బ్లాక్ స్పాట్స్ తగ్గినాయి, కేతపల్లి 2 తగ్గినాయి, మన వేములపల్లి 2 తగ్గినాయి, చింతపల్లి 2 తగ్గినాయి, మిర్యాల కూడా 2 తగ్గినాయి. సో 10 బ్లాక్ స్పాట్స్ అనేవి తగ్గడం జరిగింది ఈ దత్తత తీసుకోవడం వల్ల. మేము తీసుకున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా ఒక్క యాక్సిడెంట్ కూడా కాలేదు. అంటే మేము విజిట్ చేసి చేంజెస్ తెచ్చినప్పటి నుంచి రఫ్లీ 3 మంత్స్ అవుతున్నది. 3 మంత్స్లో ఆ లొకేషన్లో ఇప్పటివరకు ఒక యాక్సిడెంట్ కూడా కాలేదు. జనరల్గా 31st వస్తుంది. 31stకి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా చెప్తున్నారా, లేకపోతే కామన్గా ఎవరైనా 31st సెలబ్రేషన్స్ చేసుకోవచ్చా? 31stకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. 31stకి సంబంధించి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా సెలబ్రేషన్స్ ఏమున్నా కూడా ఇంట్లో చేసుకునేటట్టు, ఒకవేళ పర్మిషన్ బయట ఏమున్నా కూడా పర్మిటెడ్ ప్రోగ్రామ్స్, అన్నెసరీగా రోడ్ మీద వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, లేకపోతే ర్యాష్గా డ్రైవ్ చేయడము, లేకపోతే అక్కడ ఏమైనా న్యూసెన్స్ క్రియేట్ చేయడం అట్లాంటివి చేస్తే మాత్రం వీ విల్ బీ డీలింగ్ విత్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ అండి. మన బందోబస్తు కూడా దానికి మనం ప్లాన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ అందరూ కూడా ఎవ్రీబడి కెన్ సెలబ్రేట్ యాజ్ పర్ రూల్, యాజ్ పర్ లా ఏదున్నా కూడా వాళ్ళు ప్రాపర్గా ఎవరికి పక్క వాళ్ళకి ఇబ్బంది కాకుండా ప్రాపర్గా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటాం. పోలీస్ అంటే జనరల్ కూడా కామన్ పీపుల్కు రీచ్ కావాలి, లా అండ్ ఆర్డరే కాదు కామన్ పీపుల్కు దగ్గరగా కావాలి. దానిలో భాగంగానే దత్తత తీసుకోవడం, యాక్సిడెంట్ తగ్గించడంతో పాటు ప్రతి దాంట్లోనూ మా పాత్ర ఉండేలా చూసుకుంటున్నామంటారు జిల్లా ఎస్పీ శరత్ చంద్రబాబు. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, వి6 న్యూస్, నల్గొండ జిల్లా.